జై శ్రీరామ్. మనం శ్రీ వాల్మీకి రామాయణాన్ని పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. ఈరోజు 2 ఘట్టాలు చూస్తాము. ఒకటి, మన విలపిస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి కౌసల్యాదేవిని సుమిత్రాదేవి ఊరడిస్తుంది తన మాటలతోటి. అదేవిధంగా ప్రజలు అయోధ్యకు మరలిపొమ్మని శ్రీరాముని అంటారు. శ్రీరాముడు వాళ్ళని మీరు వెనుకకు పొమ్మండని అంటారు. ఆ ఘట్టాన్ని చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణమునందు సత్యవ్రతమును పాటించుటలో సాటి లేనివాడు. అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు కావున ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లప్పుడూ ఎగురుచేయుండును. ఇక ఆయన పొందవలసినది ఏముండును? ఆయనకు ఏమీ లోటు కనుక ఆయనకై శోకింపదగదు. ఇవి మన సుమిత్రాదేవి అంటున్న మాటలు. శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని, పవిత్రతను, తిరుగులేని గొప్పతనమును ఎరిగిన సూర్యుడు తన కిరణములచే ఆయన శరీరమునకు ఏమాత్రము బాధను కలిగింపడు. ఇది తథ్యము. శ్రీరాముడు అరణ్యములలో నివసించుచున్నప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్ఋతువులయందు ఆయా ఋతుకాలములకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును కూర్చుచు ఆయనకు సుఖముగా ఉండునట్లు ఆయనను సేవించుచుండును. రాత్రి వేళలో శయనించి ఉన్న శ్రీరాముణ్ణి చంద్రుడు తన చల్లని కిరణములచే స్పృశించుచు తండ్రి తన కుమారుణ్ణి అక్కున చేర్చుకున్నట్లు ఆయనకు సుఖమును కలిగించుచూ ఉండును. శంబరాసూరునకు గల మరి ఒక పేరు తిమిధ్వజుడు. అతడు దశరథునకు శత్రువు. తిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను. అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రములను వసంగెను. దివ్యాస్త్ర సంపన్నుడు నరశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు. దేవి, శ్రీరాముడు వనవాసమును అనాయాసముగానే పూర్తి చేయును. ఎందుకంటే ఆయన బాణములకు ఎదురుగా నిలిచిన శత్రువు ఎంతటి వాడైనను నేలపాలు కాక తప్పదు. వనవాస అనంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసింపగలడు. అద్భుతమైన తేజస్సు, సాటిలేని శౌర్య పరాక్రమములు, ప్రశస్తములైన శుభ లక్షణములు మున్నగు వాటి కారణముగా శ్రీరాముడే తన వనవాసము ముగిసిన పిమ్మట రాజ్యాధికారమును చేపట్టగలడు. ఇతడు సూర్యుని మించిన తేజస్వి. అగ్ని యొక్క దాహశక్తి ఈయన ముందు నిల్వజాలదు. లోకమున గల ప్రభువులకే ప్రభువైన వాడితడు. సంపదలకు పెన్నిది, కీర్తికి వన్నెదెచ్చువాడు. సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము. అనగా సమస్త భూమండలము ఈయన పాలనలో సురక్షితంగా ఉండును. ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత. సమస్త ప్రాణులలో మేలుబంతి. సర్వ సద్గుణ నిధానమైన ఇట్టి మహాపురుషునకు అరణ్యమైనను నగరమైనను ఒక్కటియే. ఎచ్చటనున్నను ఈయనకు ఏ లోటు ఉండదు. మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో భూదేవి, సీతాదేవి, విజయలక్ష్మి అను ముగ్గురితో పట్టాభిషిక్తుడు కాగలడు. అనగా విజయలక్ష్మితో సీతాదేవితో కూడి శ్రీరాముడు శీఘ్రమునుగానే అయోధ్యకు చేరును. వెంటనే ఈ భూమండలమునకతడు ప్రభువగును. అయోధ్యావాసులందరూ వనములకు వెళ్ళుచున్న శ్రీరాముణ్ణి గాంచి దుఃఖభారంతో కృంగిపోవచ్చు కన్నీరు మున్నీరుగా విలపింపసాగిరి. పరాజయమును ఎరిగిన శ్రీరాముడు నారచీరను దాల్చి చనుచుండగా సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతాదేవి రూపములో ఆయనను అనుసరించెను. అట్టి మహాపురుషునకు సాధ్యము కానిదేమి? ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గమును ధరించి స్వయముగా శ్రీరామునకు ముందు భాగమున నడుచుచూ ఉండగా ఇంకా ఆ ప్రభువునకు కొదువయేమి? ఓ దేవి, శ్రీరాముడు తన వనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నిన్ను చేరును. ఇది ముమ్మాటికి తథ్యము. కనుక నీవు శోక మోహములను వీడుము. ఇక ఏమాత్రము విచారపడవలదు. ఓ పూజ్యురాలా, ఓ కళ్యాణి, ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదమును గూర్చుచు నీ చరణముల చెంత మోకరిల్లి నమస్కరించుచుండేడి శ్రీరామచంద్రుణ్ణి మరల నీవు చూడగలవు. ఓ దేవి, త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు విచ్చేయును. సింహాసనం అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టును. అట్టి శుభ సమయమున
నీ నేత్రముల నుండి పెళ్ళిబికి వచ్చు ఆనందాశ్రులతో ఆయనను నీవు అభిషేకింతువు. సోదరి, శ్రీరామునకు ఎట్టి ఆపదయు వాటిల్లదు కనుక మనోవ్యధను మానము. ఇక శోకముతో పనియే లేదు. అతి శీఘ్రముగా సీతాలక్ష్మణ సమేతుడై విచ్చేయు శ్రీరాముణ్ణి నీవు చూడగలవు. ఓ పుణ్యాత్మురాలా దేవి, ఈ ఆపద సమయంలో అశేష జనావళి కన్నీటిని తుడిచి ఓదార్చవలసిన నీవే ఇట్లు కలత చెంది దుఃఖంతో కృంగిపోయినచో ఇక చెప్పవలసినదేమి? ఓ దేవి, ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేనేలేడు. అట్టి రామునిగన్న తల్లివి నీవు. కావున నీవు దుఃఖించుట ఎంతమాత్రము తగదు. అట్టి మహాత్ముడైన నీ సుతుడు తన ఆత్మీయులతో కూడి నీ చరణములకు ప్రణమిల్లుచుండగా చూచి వెంటనే సకాలమున వర్షించు మేఘముల వలె నీవు ఆనంద ఆశ్రువులను స్రవింపజేయగలవు. ఎల్ల కోర్కెలను ఈడేర్చునట్టి నీ కుమారుడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే తన ఘనబాహువులతో మృదువుగా నీ పాదములు ఒత్తగలడు. మహావీరుడైన శ్రీరాముడు తన వారితో కూడి నీకు పాదాభివందనము ఆచరించుచుండగా పర్వతముపై మేఘపంక్తి తొలకరి జల్లులు చల్లునట్లుగా ఆయనపై నీవు నీ ఆనంద బాష్పములను చిలుకగలవు. సుమిత్రాదేవి ఎదుటివారి హృదయములను భావములను గుర్తించి వారికి ఊరట గూర్చుటలో మేటి, సమయస్ఫూర్తి కలిగి మాట్లాడుటలో ఆమె కడునేర్పరి. పూజ్యురాలైన లక్ష్మణమాత శ్రీరామ జనని అయిన కౌసల్యాదేవిని పలు విధముల ఓదార్చుచు ఇట్లు పలికి మిన్నకుండెను. దశరథ మహారాజు యొక్క పట్టమైషి శ్రీరామునకు తల్లి అయిన కౌసల్యాదేవి లక్ష్మణ జనని అయిన సుమిత్రాదేవి యొక్క ఉపశమన వచనములకు ఊరడిల్లెను. ఆమెలోని శోకము శరత్కాల మేఘమునందలి జలము వలె అదృశ్యమాయెను. ఆమె మనసు కుదుటబడెను. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టుటకై దీక్ష వహించి వనవాసమునకు వెళ్ళుచుండగా అయోధ్యావాసులెల్లరూ భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి. త్వరలో మన కడకు వీరు తిరిగి రావలెను అని కోరుకొనువారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు అను నియమ ప్రభావమున దశరథ మహారాజు ఇతర అంతఃపుర జనులు అతి కష్టం మీద వెనుదిరిగిరి. కానీ శ్రీరాముని రథము వెంట పరిగిడు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు మరలి రాలేదు. ఎందుకంటే సద్గుణ సంపన్నుడుగా వాసికెక్కిన శ్రీరాముడు అయోధ్యానగర పౌరులందరికీ నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఎంతయో ఆహ్లాదకరుడు. తన అయోధ్యావాసులు రామా మరలుము మరలుమని ఎంతగా ప్రార్థించుచున్నను వినక శ్రీరాముడు తన తండ్రి మాటను నిలుపుటకై వనాభిముఖుడై ముందునకు సాగెను. శ్రీరాముడు తనను అనుసరించి వచ్చుచున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్న వాని వలె చూచుచు వారిని తన కన్న బిడ్డల వలె భావించుచు వాత్సల్యంతో ఇట్లు నుడివెను. ఓ పౌరురాలా, మీరందరూ నాపై ఇంతటి ప్రేమాధారములను చూపుచున్నందుకు సంతోషము. కానీ ఇంతకంటే రెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపండి. అప్పుడు నాకు ఇంకను ఎక్కువ సంతోషము కలుగును. కైకేయీదేవి కుమారుడైన భరతుడు మిగులు ఉత్తముడు. అతడు మీకు తగినంతగా ప్రీతిని గూర్చుచు మేలు చేయగలడు. అతడు వయస్సున చిన్నవాడే అయినను మిక్కిలి జ్ఞాన సంపన్నుడు, మృదు స్వభావం గలవాడు, పరాక్రమశాలి, సద్గుణనిధి. అతడు మీకు తగిన ప్రభువు కాగలడు. ఆయన పాలనలో మీరు నిర్భయంగా ఉండవచ్చును. భరతుడు రాజోతి లక్షణములు విశేషముగా కలవాడు. అందువలననే మహారాజు ఆయనను యువరాజును గావించుటకు నిర్ణయించెను. కావున నేను, లక్ష్మణ, శత్రుఘ్నాదులు మీరు రాజశాసనమును శిరసావింపవలసి ఉన్నది. నేను వనములకు వెళ్ళిన పిదప మహారాజు గారి మనస్సునకు ఊరట కలుగునట్లు ఆయనకు అనువుగా మసలు కొనండి. అది నాకు తృప్తిని కలిగించును. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన యందే స్థిరచిత్తుడై అందులకు అనుగుణముగా ప్రజలకు ఎంతోగాను హిత వచనములు పలికెను. కాని వారు మాత్రము తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజు కావలెనని కోరుకొనుచుండిరి. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పురజనులను అందరినీ త్రాళ్లతో కట్టివేసినట్లుగా తన గుణ ప్రభావములచే బంధించెను. అప్పుడు వారు పెళ్లిబుకుచున్న అశ్రుధారలతో దీనవదనులై యుండిరి. రామ లక్ష్మణుల గుణ ప్రభావములచే ఆకర్షితులై పౌరులు ఏమీయూ పలకక
మిన్నకుండిరి. ఆ పౌరులలోని బ్రాహ్మణులు, జ్ఞాన సంపన్నులు, వయోవృద్ధులు, తపోబలము గలవారు, ముసలి వారగుడిచే వారి శిరములు వణుకుచుండెను. దూరము నుండియే వారు ఇట్టు పలికిరి. ఏమి పలికినారో తర్వాతి భాగంలో చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.